కుమార్ చైతన్య హోప్ నీలో ఆధ్యాత్మిక ఉద్దీపన జరగని అని ఆయన చేశారు. ఆధ్యాత్మిక ఉద్దీపన అనేది ఎవరికి ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు? మధురి బాబు కూడా ఉన్నాడు, రామకృష్ణ కూడా. ఆయన సాక్షాత్ అవతార పురుషుడు అని తెలుసు. ఆయన కోరుకున్నాడు, 3 రోజుల వరకు దాన్ని నిలుపుకోలేకపోయాడు. అట్లా ఇచ్చిన మనం నిలుపుకునే దానికి మన మనస్సుని ప్రిపేర్ చేసుకునేదే సాధన. భగవంతుడి కృప ఎప్పుడూ పాకుతూనే ఉంది, ఇస్తూనే ఉంది, గాలిలాగా వీస్తూనే ఉంది. అది మనకి చూపుతూనే ఉంది. కానీ ఎంతసేపు దాన్ని నిలుపుకోగలుగుతాం అనేది మన ప్రయత్నం. ఆ ప్రయత్నం కోసం ఈ జీవితం అంతా మనకు. దానికోసం చాలా మంది ముందు ప్రిపరేషన్. ప్రతి ఒక్కరూ తక్కువ ఎక్కువ లేదమ్మా. ఇప్పుడు ఎల్కేజీ చదివే వాళ్ళని ఎల్కేజీలో చూస్తే బెస్ట్ వాళ్ళు. ఎల్కేజీ చదివే వాళ్ళని 10వ తరగతి పిల్లలతో కంపేర్ చేస్తే తక్కువ వాళ్ళు. 10వ తరగతి పిల్లవాళ్ళని పీజీ చేసే వాళ్ళతో చూస్తే తక్కువ. అంటే కంపారిజన్లో తక్కువ ఎక్కువ కానీ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వ్యక్తికి ఈజ్ పర్ఫెక్ట్. వాళ్ళు వాళ్ళ స్థానాల్లోంచి ఎదుగుతారు. అది సమాజంలో 3 గుణాలు ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు. ఆ గుణాల డిగ్రీ ఫార్మేషనే మనకు తేడాలు కనిపిస్తాయి. ఈ తేడాల్లో సత్వగుణం పెరిగిందంటేనే ఇటువంటి వాటికి మనం ఆకర్షితున్నట్టు. అంతవరకు దాకా భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరుకుంటాం. ఈరోజు ఉదయం వస్తుంటే 7 గంటలు 8 గంటలకి పెద్ద క్యూ ఉంది ఈ సంపత్ వినాయక గుడి దగ్గర. ఏంటంటే అన్ని కోరికలన్నీ కోరుకుంటుంది, కావాలి అవి. కానీ అవన్నీ కూడా వాటిల్లో ఏమి ఉంది, ఎసెన్స్ ఏముంది అని తెలుసుకున్న తర్వాత హయ్యర్ కోర్సు ఇది. ఇక్కడికి వస్తే కొబ్బరికాయలు కొట్టడాలు, వ్రతాలు, గిట్టుబళ్ళు అవి కాదు. ప్రశాంతంగా నువ్వు చూసుకో. పర్సని అని రోమన్ వాటిలో వాళ్ళ భాష. పర్షియన్ కాదు, పర్షనియా హిబ్రూ వర్డ్స్ లో పర్షనియా ఉంది. క్రిస్టియన్ వాళ్ళు పర్సన్ అన్నారు. పర్సన్ అంటే పరిపూర్ణత, డివినిటీ. ప్రతి భాషలో కూడా ప్రతి లాంగ్వేజ్ లో కూడా డివినిటీ, మన పొటెన్షియల్, ఈచ్ ఫర్ ఈచ్ పొటెన్షియల్ డివైన్. అటువంటి దివ్యత్వం కోసం మనం కోరుకునేది రామకృష్ణ దగ్గరకు వచ్చాడు. అంటే ఒక విధంగా ఇవన్నిటికన్నా కూడా కొంచెం ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మంత్ర దీక్ష, మిగతా శక్తుల్లో మంత్ర దీక్ష అటువంటి ప్రత్యేకత లేదు అక్కడ. మంత్ర దీక్ష, దాన్ని సాధన చేయడం, దాన్ని ఒక నియమావళి పెట్టుకొని జీవించడం, ఎంత క్లారిటీ ఉంది మనకు. ఎక్కువ ఫాస్ట్ గా వెళ్తాము, స్లోగా వెళ్తాము, అది మన ప్రయత్నం, భగవంతుడి కృప. కానీ మనకి వే క్లారిటీ ఉంది. అది కావాలంటే అంత సులభం కాదు కదా. చాలా ఈ అన్ని అనుభవాలన్నీ మనిషికి వస్తాయి. అందరికీ ఉన్నాయి అనుభవాలు. మనలోనే కదా ఫిలాసఫర్ అవుతున్నారు, ఆయనకి కూడా ఈ అనుభవాలు. కానీ మనం అందరూ ఫిలాసఫర్ అవుతాము. ఏమిటి తేడా? అందరికీ ఎక్స్పీరియన్స్ ఉన్నది, సేమ్ సొసైటీ, సేమ్ కష్ట నష్టాలు. కానీ ఒకరు ఫిలాసఫర్ అవుతున్నారు, ఒకరు సాధారణంగా ఉంటుంది. ఏమిటంటే సాధారణంగా ఉండే వాళ్ళు అనుభవాలన్నీ వాటికి విడివిడిగా వదిలేస్తున్నారు. ఎంత కష్టపడ్డాను, ఆ కష్టం దేవుడికే ఎరుక, వైపుష్పంగా ఉన్నాను అంటే దాన్ని వదిలేసా, దీన్ని వదిలేసా. అట్లా చాలా మంది బతుకుతారు సాధారణ వ్యక్తులు. కానీ ఫిలాసఫర్ ఏంటంటే కష్టం వచ్చినప్పుడు మనస్తత్వం ఎలా ఉండింది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, సుఖం ఉండేటప్పుడు మనస్తత్వం ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, మొత్తం లింక్ పెడతారు. అది ఫిలాసఫీ. ఆల్ సైన్స్ స్టూడెంట్స్ కెనాట్ బి సైంటిస్ట్, ఆల్ సీరియస్ కెనాట్ బి ఫిలాసఫర్. ఎక్స్పీరియన్స్ కి ఇంటర్లింక్, ఇది బికమ్స్ ఫిలాసఫీ. అది మనకు కావాలి. అటువంటివి మనకి ఇక్కడ దొరుకుతాయి. అదంతా అందులో ఆధ్యాత్మిక జీవితంలో కూడా క్లాసులు ఉన్నాయి. ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, పీజీ, పిహెచ్డి. అట్లా ఇటువంటి లెవెల్ ఎక్కడ ఉన్నా, ఏ సెక్టర్లో ఉన్నా, ఏ మతాన్ని అనుసరించినా వాళ్ళందరూ ఒక లెవెల్లో ఉన్నారు. నాకు తెలిసి రామకృష్ణ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఆ లెవెల్లో ఉన్న వాళ్ళే రాగలుగుతారు. ఇప్పుడు శివరాత్రి వస్తుంది, ఇక్కడికి వస్తే ఇసుక పైన చల్లితే కింద పడదు, అంత జనం అంటారు. ఇసుక వస్తే రాలదు అంటారు కదా. అంత జనం ఉన్నా ఇక్కడ హాయిగా ఇక్కడ కూర్చొని మనం ఓపెన్కి వెళ్ళామంటే ఇక్కడ ఎవరు రారు. పక్కనే
జస్ట్ ఒక 200 మీటర్లే ఉంటుంది. అంత ఓవర్ క్రౌడ్ అక్కడ. ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఇక్కడ. కొంతమంది వస్తారు, రాత్రంతా పూజ జరుగుతుంది, భజనలు ఉంటాయి, కొంతమంది వస్తారు. కానీ అక్కడ వేల మంది ఉంటారు. ఇలా చాలా డిఫరెన్స్ అట్లా దగ్గర ఉంటాయి, ప్రతి టెంపుల్ దగ్గర ఉంటాయి, భక్తుల్లో ఉంటారు. ఇవన్నీ మనకు దేవుడు ఇచ్చారంటే దాన్ని మనం మల్టిప్లై చేయాలి. అదే బిజినెస్ టెక్నిక్ కదా. అదమ్మా, మనం ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని ఇంప్రూవ్ చేయాలి, అప్పుడే కదా అసెట్స్ పెరుగుతాయి.